నల్గొండ వెళ్దాం. నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ గోడౌన్లో భారీగా ధాన్యం దందా వెలుగులోకి వచ్చింది. దాదాపు 23 లక్షలు విలువ చేసే ధాన్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా విక్రయించాడు ట్రేడర్. నకిలీ తాళం చెవితో 850 క్వింటాల ధాన్యాన్ని అమ్మేస్తున్నారు. ఈ గోల్మాల్ దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. ట్రేడర్ తో పాటు బ్లాక్ మెయిల్ చేసిన ముఠాను కూడా అరెస్ట్ చేశారు. గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి ప్రభుత్వ ధాన్యంపై కన్నేశాడు స్థానిక ట్రేడర్. ఎవరికి అనుమానం రాకుండా నకిలీ తాళం చెవితో గోడౌన్ ను ఓపెన్ చేసి 850 క్వింటాల ధాన్యం బస్తాలను మాయం చేశాడు. నైట్ టైంలో సాగుతున్నటువంటి ఈ ధాన్యం అక్రమ రవాణాను గమనించిన కొందరు స్థానిక ఆకతాయిలు బ్లాక్ మెయిల్ కు దిగారు. చోరీ విషయాన్ని బయట పెడతామంటూ ట్రేడర్ ను బెదిరించి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక ట్రేడర్ తన వద్ద ఉన్న బంగారాన్ని కుదోపెట్టి అంటే తాకట్టు పెట్టి వారికి డబ్బులు కూడా ముట్ట చెప్పాడు. ఇక్కడే కదా అడ్డం జరిగింది. వారి మధ్య వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ధాన్యం గోల్మాల్ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. మార్కెట్ కమిటీ గోడౌన్లో జరిగిన ఈ దందాపై వచ్చిన కంప్లైంట్ తో రంగంలోకి దిగారు పోలీసులు. ధాన్యం చోరీ చేసిన ట్రేడర్ తో పాటు బ్లాక్ మెయిల్ ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 850 క్వింటాల ధాన్యం మాయమైన తర్వాత ఇది ఒక దందా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదైతే ఆ గుడాన్ సంబంధించి ఏమి ఎంక్వైరీ చేయలేదు. ఈ యొక్క బ్లాక్ మెయిల్ దందాలో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఇది బయటపడినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రమేష్ ద్వారా. రమేష్, అసలు ఎప్పటి నుంచి చేస్తున్నాడు 850 క్వింటాల్ అంటే? అసలు గుడాన్ సంబంధించినటువంటి అధికారులు కనీసం కనిపెట్టలేదా, చూసుకోలేదా? రైట్ ఆశా, ఎక్స్క్లూజివ్ గా మనం ప్రస్తుతం చండూరు మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఇదే ఈ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి గోడౌన్ నుంచే ధాన్యం మాయమైంది. నెల రోజుల క్రితం ధాన్యం మాయమైంది. ఇక్కడంతా కూడా రైతుల నుంచి సేకరించిన ఐకేపీ ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్ ఎవరైతే ఉన్నారో తేలికుంట్ల శ్రీనివాస అతనికి గోడౌన్ ని కేటాయించడం జరిగింది. ఈ గోడౌన్ లోనే భద్రపరచుకోవడం జరిగింది. కానీ ఇదే అదునుగా చూసి ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్ ఎవరైతే నాగిళ్ళ అంజనేయులు ఇక్కడ చిరుధాన్యాలు రైతుల నుంచి కూడా పప్పు ధాన్యాలు అన్ని కూడా కొనుగోలు చేస్తారు, అతను ఇక్కడే ఉంటారు. దీన్ని అదునుగా గమనించి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి తాళాన్ని నకిలీ తాళం చేసి కూడా ప్రతిరోజు రాత్రికి రాత్రి ఇక్కడ లారీలు పెట్టి ఈ గోడౌన్ నుంచి ఏకంగా 840 క్వింటాల ధాన్యాన్ని 840 క్వింటాల ధాన్యాన్ని పక్కన సూర్యాపేట జిల్లా వివిధ జిల్లాల్లో కూడా అమ్మడం జరిగింది. 850 క్వింటాలు రాత్రికి లారీలు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎప్పటి నుంచో అంటే గోడౌన్ యజమాని ఏం చేస్తున్నారు? కనీసం ఆ యొక్క ధాన్య లెక్కలు తేడాలు రావడానికి కూడా గమనించలేదు ఇప్పటి వరకు. రైట్, ఇది మిల్లర్ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి గోడౌన్. ఆ గోడౌన్ లో మొత్తం కూడా వందల క్వింటాలు కూడా ఉంటుంది. అతనికి ఎవరు కూడా అనుమానం రాలేదు. ఎందుకంటే ఇది ఒక గోడౌన్ కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా దొంగతనం చేస్తారనుకోలేదు. కానీ దొంగతనం చేసినటువంటి వ్యక్తి వేరే నకిలీ తాళాన్ని ఇప్పుడు కొత్తగా తాళాన్ని కూడా వేసి మళ్ళీ కేటాయించడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తాం. ఈ తాళాన్ని విరగొట్టి ఈ తాళం ఏదైతే ఉందో ఈ తాళాన్ని తీసేసి వేరే ఇప్పుడు ఈ గోడౌన్ నుంచి కూడా మొత్తం ఇక్కడ లారీలను అన్ని పెట్టి కూడా మాయం చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తీరును అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వారు గమనించి కూడా కొంతమంది స్థానికులు చూడడం జరిగింది. ఇదంతా కూడా గోడౌన్ నుంచి లారీలో పెట్టి మాయం చేస్తున్నారని చూడడం జరిగింది. కొన్ని పార్టీల నాయకులు కొంతమంది స్థానిక నేతలు చూడడం జరిగింది. కానీ ఆ స్థానిక నేతలు ఏం చేయాలి? పట్టుకున్నప్పుడు వారు వెంటనే పోలీసులని ఆశ్రయించాలి. ఈ విధంగా దొంగతనం జరుగుతుందని ఒక బాధ్యతాయుతంగా చేయాలి. కానీ దొంగలకే అసలు దొంగలు వారేం చేశారంటే ఎవరైతే ఈ దొంగ ఉన్నారో ఈ దొంగ వద్ద ఈ విధంగా 100 క్వింటాలు మాయమవుతున్నాయి, మాకు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు ఇస్తే లేకపోతే బయట చెప్తామని కూడా అతన్నే బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఏదైతే అమ్ముకున్నటువంటి దొంగలు బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అయితే అతను ఒక ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏదైనా మొత్తంగా 850 క్వింటాల ధాన్యం పోయే వరకు దాదాపుగా దాని విలువ 23 లక్షల వరకు ఉంటుందని చెప్పి తెలుస్తోంది. ఎప్పటి నుంచి సాగుతోంది అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే నైట్ టైం ఎవరు ఉండరు కాబట్టి ఆ గుడాంకున్నటువంటి లాక్ దానికి సంబంధించిన తాళాన్ని డూప్లికేట్ చేసి నకిలీ తాళాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడా లారీలో తరలిస్తున్నప్పుడు కనీసం ఎవరు చూడలేదా ఇంతకాలం అనేదే వస్తున్నటువంటి డౌట్.